ఒక సాంప్రదాయాన్ని ఈవెంట్లుగా జూదంలాగా మార్చి కోట్లాది రూపాయలు జనాలని, కాంట్రాక్టర్లని, పెద్ద పెద్ద వాళ్ళని, జనాలందరినీ కూడా, సాధారణ జనం కూడా వెళ్తూ ఉన్నారు ఆ మందు తాగుతూ. పందాలు వేయడానికి, పై పందాలట. కొంతమంది చెప్తారట నిర్వాహకులు, మినిమం మా బరిలో 5 లక్షల నుంచి 50 లక్షల వరకు జరుగుతుంది. ఈ అమౌంట్కి పందెంగా సేవలు మాత్రమే రావాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా అంట. ఆ బరిలోకి చూడడానికి, పందాలు వేయడానికి దానికి కూడాను కండిషన్స్ అంట. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పందెం ఆడేవాళ్ళు మాత్రమే ఈ బరిలోకి రండి, మిగతా వారికి అనుమతి లేదు అని. కొంతమంది లంసం ప్యాకేజీలట, 1000 రూపాయలు పెట్టి మొత్తం అన్నీ కూడాను మందు, అదేవిధంగా మాంసాహారాలు, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తాము, ఈ బరిలోకి వస్తే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి. హోటల్ గదులట 50,000 రూపాయల వరకు పలుకుతున్నాయట. దేశంలో నలుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారని. నిస్సిగ్గుగా ఎంత జరుగుతుంది. ఈ ఎల్లో మీడియానే ఇలా రాసింది అంటే వాళ్ళను డైలీ మోసేటువంటి ఎల్లో పత్రికే ఈ విధంగా జూదము విచ్చలవిడిగా ఉంది. ఈ 3 రోజులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఎలా వెళ్తుందో అనేటువంటిది కథనాలు రాస్తూ ఉన్నారంటే రియల్గా ఇంకా ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పండగను సంస్కృతిగా, సంప్రదాయంగా అందరం కూడా జరుపుకోవాలి. సంతోషంగా పిల్లలతో, కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్ళి ఇలాంటి ఏదైనా ఉండాలి. కానీ ఇదేంటి ఇది? క్యాసినోలంట, ఈవెంట్లంట, జూదాలంట, పేకాటలంట, బరులంట. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? జూదాంధ్రప్రదేశ్గా మార్చిపడేస్తున్నారు. ఈవెంట్లమయం చేయడము, ఈవెంట్ ద్వారా ప్రజాప్రతినిధులు దోచుకోవడము. ఇదేనా ఆంధ్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది? నీ మాయమాటలు నమ్మి ఓట్లేసింది దీనికోసమేనా? ప్రజలందరూ కూడాను చాలా బాధపడతా ఉన్నారు. ఇది వీళ్ళు చేసేటువంటి ఘనకార్యాలలో ఒక కార్యము ఈ క్యాసినోలు తలపించే కేపీఎల్ అట, కోడి పందాల ప్రీమియర్ లీగ్ అట. బాగుంది రామోజీరావు గారు, చక్కగా రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు చక్కగా ఉంది ఈ యొక్క ఎల్లో మీడియా, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విషయం.